హాయ్ అండి, నమస్తే అండి. సో ఈరోజు వీడియో ఏంటి అంటే మనకి పట్టు సారీసు, అలాగే పట్టు సారీస్ అనే కాదు, సిల్క్ సారీసు, కొంచెం పల్చగా ఉండే సారీసు ఏంటంటే హ్యాండ్స్కి జాయింట్ పడతాయి కదా. హ్యాండ్స్ ఒకటే కాదు, ఎక్కడైనా సరే జాయింట్ పడేటప్పుడు మ్యాక్సిమం మనకి హ్యాండ్స్లోనే కదా జాయింట్ వేస్తాం. సో అలా జాయింట్ వేసినప్పుడు ఏంటంటే బ్లౌజ్ వేసుకున్న తర్వాత అక్కడ మనకి ఎక్కడైతే జాయింట్ వేసామో అక్కడ అలాగా పిక్కుపోయేట్ అయిపోద్ది క్లాత్, మెయిన్ పట్టు సారీస్కి అనమాట. సో అలా అవ్వకుండా ఎలాగ జాయిన్ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియో అనమాట. సో ఫస్ట్ నేను కింద పెట్టింది ఏంటంటే లైనింగ్ క్లాత్. అది కరెక్ట్గా మనం ఎంతైతే కావాలంటే అంత కట్ చేసుకుంటాం కదా, సరిపోద్ది. కానీ ఈ పైన నేను వేసింది సింథటిక్లా కనిపిస్తుంది కదా, అది ఒరిజినల్ క్లాత్. సో అది అంత తక్కువ వచ్చింది, చూసారు కదా కింద కనిపిస్తుంది కదా, అంత తక్కువ వచ్చింది అనమాట. నార్మల్గా మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఈ సింథటిక్ క్లాత్కి జాయింట్ వేసేసి అప్పుడు దాన్ని మనం లైనింగ్కి జాయిన్ చేస్తాం. కానీ అలా చేయడం వల్ల ఏంటంటే మనకి అక్కడ పీకుపోద్ది అనమాట. సో అలా పీకుపోకుండా ఉండాలంటే చూడండి, ఇలా పెట్టేసి మనం ఏం చేస్తాం, ఫస్ట్ నార్మల్గా జాయిన్ చేసేస్తాం యువతల, అలాగే యువతల ఎప్పుడు వేసేసి జాయిన్ చేసేసి అప్పుడు మనం లైనింగ్కి జాయిన్ చేస్తాం. ఇది ఇలా వేసి జాయిన్ చేస్తాం. కానీ అలా చేయడం వల్ల ఏంటంటే మనకి అక్కడ స్ట్రాంగ్నెస్ రాదనమాట. ఆ జాయింట్ చేసిన దగ్గర స్ట్రాంగ్నెస్ రాదు. ఆ సిల్క్ సింథటిక్ అంటే కొంచెం దలసరిగా ఉండే క్లాత్లకు ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ పలుచగా ఉండే క్లాత్లకు ఏంటంటే ఇక్కడ చిరుకుపోయినట్టు అయిపోతుంది అనమాట. సో అలా అవ్వకుండా ఉండడం కోసం ఇప్పుడు నేను చూపిస్తాను ఇలాగే ఏంటి అనేది. మెయిన్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుందండి ఇది. సో ఇది కింద లైనింగ్ కరెక్ట్గా సెంటర్కి చూడండి, చిన్న కటింగ్ పెట్టాను. అలాగే ఈ పైదానికి కూడా కటింగ్ పెట్టాను. ఏదైతే కటింగ్ పెట్టానో ఆ కటింగ్ మీద అంటే కరెక్ట్గా సెంటర్ తెలియడం కోసం అంతే. ఈ సెంటర్ మీద సెంటర్ పెట్టి కరెక్ట్గా ఎంతవరకు అయితే మనకి ఒరిజినల్ క్లాత్ ఉందో దాని మీద మనం కుట్టు వేసేయాలి. లైనింగ్ ఇంకా ఎక్స్ట్రా ఉంది కదా, దాంతో సంబంధం లేదు. మామూలుగా ఒరిజినల్ క్లాత్ ఎంత అయితే ఉందో అంతవరకు మనం కుట్టు వేసేయాలి. చూడండి, ఇక్కడ నేను కుట్టు వేసాను ఆల్రెడీ. కుట్టు వేసేసిన తర్వాత ఇప్పుడు మనకు ఆల్రెడీ ఎక్స్ట్రాగా ఎంత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ముక్కల్ని జాయిన్ చేయడం కోసం, ఆ ముక్క తీసుకొని ఇక్కడ ఇలా వస్తుంది కదా మామూలుగా అయితే నార్మల్గా ముక్క. ఇప్పుడు మనం ఇది జాయింట్ చేసేసిన తర్వాత ఇలా దీని మీద పెట్టి కొంచెం మరీ ఎడ్జ్ మీద కాకుండా కొంచెం ఒక 1/2 ఇంచు బయటకు క్లాత్ ఉండిపోయేలాగా, అంటే రెండింటిని జాయింట్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచుకి ఒక కుట్టు వేసుకోవాలి. మరీ ఎడ్జ్లో కాకుండా, ఎడ్జ్లో వేసుకోకూడదు, మళ్ళీ చీరిపోతాయి. సో అలా వేసేసిన తర్వాత చూసారు కదా, ఇది ఒక 1/2 ఇంచు ఇలా వదిలేసాను, ఎందుకంటే మనకు పీకుకు పోకుండా అనమాట. పలుచగా ఉన్నాయి ఈ మాత్రం, అంటే కొంచెం టైట్గా బ్లౌజ్ వేసుకుంటే పీకుపోతాయి కదా, దానికోసం. సో అలాగా ఒక 1/2 ఇంచ్ వరకు వేసేసిన తర్వాత అప్పుడు మనం యువతలు తిప్పేసి దాని మీద మళ్ళీ ఇంకో కుట్టు వేసేసుకోవాలి. అది యాక్చువల్గా వేసుకోవచ్చు, వేసుకోకపోయినా ప్రాబ్లం లేదు, బట్ నేనైతే వేసేస్తున్నాను. ఇంకంతే కరెక్ట్గా మనకు అద్దినట్టు వస్తుంది కదా, సో దానికోసం అలా కుట్టు వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ ఏదైతే ఉందో అది కట్ చేసేసుకోవాలి. దానికన్నా ముందు ఈ కింద లైనింగ్ క్లాత్కి దీనికి జాయింట్ అయితే వేసేసుకోవాలి, ఈ ఎక్స్ట్రాగా ఉన్నదానికి. సో నేను ఆల్రెడీ ఇది ఎక్కువ ఖర్చు పెట్టాను, సో నాకు అక్కడ ఒక 1/2 ఇంచు ఇంకా లైనింగ్ మిగిలిపోయినా ప్రాబ్లం అయితే లేదు. ఒకవేళ అది కూడా మీకు ఇంకా సరిపోదు అనుకుంటే సేమ్ ఇప్పుడు ఎలాగైతే వేసాం ఇంకో చిన్న ముక్క తీసుకుని అక్కడ కూడా వేయాలన్నమాట అలా. సో ఇలా కట్ చేసుకుంటే మనకు చక్కగా చూసారు కదా, ఇంకా పీక్కుపోవడం అనేది జరగదన్నమాట అసలు. ఎలాంటి బ్లౌజ్ అయినా, పట్టు బ్లౌజ్ అయినా ఇది కూడా ఇంకా ఎక్స్ట్రా కావాలంటే అదే వేసుకోవాలి, అది చూపిస్తున్నాను నేను. ఇంకా చిన్నది లైనింగ్ మిగిలిపోయింది కదా, బట్ నేనైతే కొంచెం ఎక్స్ట్రా పెట్టాను ఖర్చు. సో చూసారు కదా, చక్కగా నీట్గా వచ్చింది. ఇంకా మనం ఎంత టైట్గా వేసుకున్న బ్లౌజు అలాగే లూజ్గా వేసుకోలేము, టైట్గా వేసుకుని ఇంకా మనకైతే ఎక్కడ పీక్కుపోదు అనమాట. వెనకాతలు మనకి కూడా ఎక్కడ జాయింట్లు ఏం కనిపించు, ఏం ప్రాబ్లం అయితే ఏం ఉండదు మనకి. చాలా చక్కగా నీట్గా వేసేసుకోవచ్చు అనమాట. ఎలాంటి బ్లౌజెస్కైనా సరే ఇలా వేసుకుంటే మనకి అస్సలు చిరగకుండా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.